జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవం ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని సమస్త దైవిక శక్తులతో వచ్చి మనందరి హృదయాల్లో సుఖాశీలితం ఆత్మపూర్వకమైన హృదయం దగ్గర రెండో అరచేతిలో ఉంచుకుని శక్తివంతమైన 3 మహామంత్రాలు అందరి కలయికతో తీసుకుని ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్ర స్వామి మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. దయామూర్తి అయిన భూమాత మీద 2 అరచేతులకి భూమాత అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ప్రాతర్నమామి హృది సంస్కృతాత్మతత్వం సత్యస్వకం పరమహంస గతిం తూర్యం యస్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమూత సంగం. ప్రాతజ్ఞానం. కుండల్ని ఉద్దానపరుచుకుని బంధని తీసుకుంటూ అమ్మ మీ ప్రేమ అనే శక్తితో చైతన్య రూపంలో మా 4 వైపులా కింద పైన సర్వకాల సర్వావస్థలు పరిపూర్ణమైన మీ రక్షణలో ఉంచాల్సిందిగా ఆత్మపూర్వకమైన విజ్ఞాపం. కుండల్ని ఉద్దానపరుచుకున్న బంధన తీసుకుంటూ బంధంలో ఉన్న విశేషమైన సూక్ష్మాతి సూక్ష్మమైన చైతన్య స్వరూపానికి మన 2 అరిచేతుల్లోకి ఆత్మపూర్వకమైన స్వాగతం తెలిసి అమ్మ మీ దివ్యమైన ఈ ప్రేమనే శక్తిని మా భౌతిక శరీరానికి అంతటికీ కూడా గంగా ప్రవాహంగా వ్యాపింప చేయండి. మరొకసారి 2 అరిచేతులు భూమాత మీద నుంచి మూలాధారంలో ఉన్న బిందువు నుంచి విశ్వమహాబిందువైన నాదర్లో కలుసుకుని శివుని యొక్క ప్రారంభ దర్శనం శిఖరానికి చేర్చమని నిర్ణయించుకుంటే మనం అందరం 4 ఓంకారాన్ని ఆత్మపూర్తిగా కూర్చుని ఓ సమస్త శక్తుల్ని మూలాధార మధ్య భాగంలో ఉన్న లంబోదర గణేశుడి మీద నుంచి ఇక్కడున్న బీజ మంత్రాల ద్వారా సర్వదేవతల అనుగ్రహాన్ని పొంది శక్తివంతమైన మూలాధార చక్రాన్ని ప్రసాదించి అమ్మవారికి విన్నవించింది. ఓం లం 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 ఓం వం శం షం సం ఓం వం శం షం సం ఓం వం శం షం సం. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. శక్తివంతమైన మూలాధార చక్రాన్ని ప్రసాదించి ఇచ్ఛాశక్తిని క్రియాశక్తిని ఉపయోగించి మూలాధార లోపలికి ఈ ప్రేమనే చైతన్యం మనం లోపలికి మూలాధారం లోపలికి తీసుకున్నాం. ఈ కొద్ది సమయం ధ్యానం శక్తివంతమైన మూలాధార చక్రాన్ని ప్రసాదించినందుకు ధన్యవాదాలు. మమ్మల్ని అందరినీ విశ్వపౌరులుగా తీర్చిదిద్ది విశ్వానికి శాంతిని ప్రసాదించి సమతుల్య స్థితిలో ఉండాల్సిందిగా అమ్మవారి ముందు స్వస్తికిని ప్రార్థిస్తూ అమ్మ మా గృహాల్లోని విశ్వం అంతా ఉన్న నెగిటివిటీని అంతటినీ కూడా పూర్తిగా తొలగించి సత్యయుగాన్ని ప్రారంభించుకోండి. స్వస్తికిని ప్రార్థిస్తుంది
4 బిందువుల మధ్యలో సవ్య దిశలో తిప్పుతూ ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. విశ్వం యొక్క శాంతి కోసం కొద్ది సమయం మనం ధ్యానంలో ఉంది. అమ్మ దయచేసి సత్యయోగాన్ని ప్రారంభించి విశ్వాన్ని అంతటినీ కూడా శాంతిగా ఉంచమని ప్రభిన్నమైన విశ్వశాంతి కోసం కొద్ది సమయం ధ్యానం చేసిన తర్వాత మనలో ఉన్న కుండలినికి నమస్కరించుకుని 3.5 చుట్లు కలిగిన ఈ కుండలిని శక్తిని 7గా మార్చుకుంటూ మనం మూలాధార నుంచి సహస్రారం దాకా ఓంకారాన్ని తీసుకుని విశ్వ మహాకుండలితో కలిపి ఆత్మ అనే పుష్పాన్ని మన బ్రహ్మరంధ్రం దగ్గర ఉంచుతాం. ఓం ఏడా పింగ్లా నాటులైన 2 చేతిలో చేసుకుంటాం కుండలిని వేగాన్ని. ఓం ఓం అమ్మ గతానికి సంబంధించిన అన్ని కర్మల నుంచి విముక్తిని ప్రసాదించి ఈ జన్మలో ఉన్న బాధల్ని దోషాలని మీ అగ్ని స్వరూపంలోకి విలీనం చేసుకుని భగవంతుని అన్ని వ్యతిరేకమైన శక్తుల్ని మా భౌతిక దేహాన్ని నుంచి తొలగించమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని మనం మూలాధార నుంచి సహస్రాకారం దాకా ఓంకారాన్ని తీసుకుని కుడి అరిచేతిని తిప్పుతుంది సహస్రారం పైన తిప్పుతూ మనం స్వాహ సదాలనుకున్నప్పుడు అమ్మవారి అగ్ని స్వరూపంలో నెగిటివిటీని అంతటిని కూడా పంపివేద్దాం. ఓం స్వాహ సదా. స్వచ్ఛత కోసం కొద్ది సమయం ధ్యానంలో ఉంటే మనకి ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారి రూపురాని 11 దైవిక శక్తితో సవ్య దిశలో చైతన్య రూపంలో వచ్చి ధ్యానంలో రక్షణ కల్పించుకుని వెంటనే ఆ అనుభవాన్ని ఈ ఓంకారం ద్వారా పొంది ఓం పింగళా నాడిలో ఉన్న మహాసరస్వతి అమ్మవారి అనుగ్రహాన్ని ప్రసాదించి అమ్మ ఔషధాన్ని తీసుకొచ్చి మా చుట్టూ 10 దైవిక శక్తిని ఔషధ రూపంలో జాగృతి పరిస్థితి అణువుకి కనకడానికి మీ ప్రేమ అనే ఔషధాన్ని ప్రసాదించమని విన్నవించింది. ఆ ఆనందమైన ఈ ఓంకారంపై ఓం వ్యతిరేక దిశలో 10 దైవిక శక్తుల్ని జాగృతిగా అమ్మ మహోన్నతమైన మీ భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి నాకు అనుమతిని ప్రసాదించి మాకు మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని అమృత రూపంలో తీసుకువచ్చి 4 దిక్కులు 4 మూలు 8 శక్తుల్ని అమృత రూపంలో ఉంచి అణువుకి కణకణానికి ప్రసాదించడం విన్నవించుకుంటూ పూర్ణమైన పూర్ణ స్థితిని ప్రసాదించిన సగనమైన ఆ ఓంకారాన్ని తీసుకుని త్రిగుణాత్మిక శక్తిని మనలో అనుభవంలోకి తీసుకుంటూ ఉపరాని మూలాధార చక్రాన్ని కొద్ది సమయం ధ్యానం చేసి శక్తివంతం చేసుకుంటాం. ఓం మధ్య మార్గంలో ప్రవేశాన్ని ఇక్కడ చలనాన్ని కుండలిని చలనాన్ని గమనిస్తూ పైకి వెళ్ళి మనం ఈరోజు ఆజ్ఞా చక్రంలో క్షమాగుణాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ లార్డ్ జీసస్ మదర్ మేరీ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. అమ్మ క్రీస్తులో ఉన్న జీసస్ క్రీస్తులో ఉన్న క్షమాగుణాన్ని మాకు దయచేసి ప్రసాదించమని విన్నవించుకుంటాం. మనం లాస్ట్ పేరు తీసుకున్నాం సార్. అవర్ ఫాదర్ హూ హార్ట్ ఇన్ హెవెన్ hallowed by thy name, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses in us. Lead us not into temptation, but deliver us from all evil. For thine is the kingdom, and the power, and the glory, forever and ever. Hum Sham. Hum Sham. 2 చేతులు ఇలా క్రాస్ చేసి 3 ఓంకారాల ద్వారా సవ్య దిశలోకి 2 చేతులు పంచమహాభూతాల ద్వారా మనలో ఉన్న అహంకారపు అహంకారాలను తొలగించము.
ఈ ఓంకారాలు తీసుకుంటుంది. ఓం ఓం మనం జీసస్ క్రీస్తు గురించి అమ్మవారి ప్రవచనాన్ని వింటూ 25/12/1980 క్రిస్మస్ పూజ పూణే, భారతదేశం. మనం అందరం కూడా ఈరోజు క్రీస్తు పుట్టుకను మనందరం కూడా జరుపుకుంటున్నాం. మనం క్రీస్తు యొక్క మనలో ఉన్న అహంకార ప్రత్యహంకారాన్ని ఆయనలోకి తీసుకుంటాం. మన ఇంత గొప్పగా ఉన్న సంఘటన సుమారు 2000 సంవత్సరాల క్రితం జరిగింది. క్రీస్తుని అర్థం చేసుకోవాలంటే మొదట ఆయన ఓంకారం అర్థం చేసుకోవాలి, మనం తెలుసుకోవాలి. అతను కేవలం చైతన్యంతో తయారయ్యాడు. అందుకే ఆయన పునరుద్ధానం చేయబడ్డాడు, అంటే తిరిగి బతకడం జరిగింది. మొదట మనం ఆలోచన నుండి వేరుకోవాలి. మనకు తెలిసినట్టుగా ఇతరులను ఎలా క్షమించాలో క్రీస్తు నుంచి మనం నేర్చుకోవాలి. ఇది జీసస్ క్రీస్తు యొక్క దివ్యమైన సందేశం. ఈ సందేశాన్ని వింటూ మనం ఈరోజు 6వ శ్రీ యంత్రం యొక్క 6వ స్థాయిలో ఉండే దేవీ దేవతలు మన హంస చక్రం చుట్టూ మన చాలా వెనుక భాగానికి ఎన్నరగా లోపల మనకి విశుద్ధి చుట్టూ బయట భాగంలో ఇక్కడ లోపల ఉండే 10 త్రికోణాలు. విశుద్ధి హంస చక్రానికి ఉపచక్రం. మనకి విశుద్ధి ఉపచక్రం, హంస చక్రం. దాన్ని మనం జాగృతి పరుచుకుంటూ మనం వెనక నుంచి వ్యతిరేక దిశలో మన హంస చక్రం చుట్టూ కిందగా ఉన్న ఈ ట్రయాంగిల్స్ ని, ఈ కోణాలు, ఈ త్రికోణాలని జాగృతి పరుచుకుంటాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వజ్ఞానే నమో నమః. అన్నిటినీ ఇక్కడే జ్ఞానం కలిగి ఉంది. మనం కుడివైపుకి వ్యతిరేక దిశలోనే అన్ని శక్తులను తీసుకోవాల్సి ఉంటుందని మన అందరికీ తెలుసు. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వశక్తి నమో నమః. అన్ని శక్తుల్ని పూర్తిగా ప్రసాదించు. ఇక్కడ ఓం తమేవ సాక్షాత్ శ్రీ ఐశ్వర్య ప్రదాయిని నమో నమః. అన్ని ఐశ్వర్యాల్ని ప్రసాదించు. కుడి కణుకు దగ్గర ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ జ్ఞానమయి నమో నమః. అన్ని జ్ఞానంలో ప్రసాదించు. హంసను పట్టుకుని హంస చక్రాన్ని కనుబొమ్మల మధ్య భాగాన్ని పట్టుకుని ఈ నామాన్ని 5వ ట్రయాంగిల్ని జ్ఞాపకం వస్తుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ వ్యాధి వినాశిని నమః. మనలో ఉన్న అన్ని వ్యాధులను నాశనం చేసే శక్తి ఈ హంసకు. ఇక మన ఎడమ కడతను పట్టుకుని ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వాధార స్వరూపిణి నమః. అన్ని రూపాలని మనం తెలుసుకోవడం. ఇక్కడ 7వది ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ పాపహరే నమో నమః. అన్ని పాపాలు హరించేది. 8వ ప్రయత్నం ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వానందమయీ నమో నమః. అందరికీ ఆనందాన్ని, అదృష్టాన్ని ప్రసాదించేసాను. ఇక 9వది ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ రక్షా స్వరూపిణి నమో నమః. అందరినీ రక్షించే శక్తి 9వ కోణానికి. ఇక 10వ త్రికోణం ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వేష్ట ఫలప్రదాయిని నమో నమః. అన్ని ఫలితాలను ప్రసాదించి ఈ ట్రయాంగిల్ ఇక్కడ ఆవరణ చుట్టూ ఉన్న దేవతని జాగృతి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ రక్షాకర చక్రస్వామిని నమో నమః. ఈ చక్రాలను అట్టించి బయటించే శక్తి ఆవరణ దేవత. ఓం తమేవ సాక్షాత్ శ్రీ నిగర్భ యోగిని నమో నమః. గర్భం నుండి శక్తుల్లో పుట్టకపోవడం. లోపల ఉండే చక్రాలన్నింటినీ కూడా మనం హంసచక్రం ద్వారా రక్షించబడుతుంది. ఇది 3వ మరియు చివరిది మధ్య స్థాయిలో ఏర్పడేది. ఈ స్థితి మంచి విషయాలు, అవసరాలను రక్షించడం, భౌతిక సూక్ష్మ లోకాలు మరియు భ్రమలను దాటుకుని మనం ఈ హంసచక్రాన్ని జాగృతి పరుచుకుంటే ఇరుకైన ఆజ్ఞా చక్రాల నుంచి మనం స్వర్గలోకంలోకి వెళ్తాం. ఇది అంతా కూడా మనకు ప్రసాదించమని, ఆ గుణాలన్నింటినీ ప్రసాదించమని విన్నవించుకుంటూ శ్రీ యంత్ర పూజని ప్రారంభిద్దాం. భూమాతను పట్టుకుంటాం. జై శ్రీ మాతాజీ శ్రీ యంత్ర పూజ ఈ శ్లోకంతో ప్రారంభిద్దాం.
వందే జననీం అంబికాం భగవతి దాని రససేవితాం శ్రీ చక్రాంకిత రత్నపీఠ నిలయం శ్రీ రాజరాజేశ్వరం ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. శ్రీ యంత్రం అనేది విశ్వం యొక్క పరిపూర్ణమైన స్వరూపం. శ్రీ యంత్రాన్ని పూజించడం అంటే సమస్త దేవీ దేవతల్ని ఆదిశక్తి సదాశివుని పరిపూర్ణంగా మనలోనే పూజించుకోవడం. శ్రీ లలితా త్రిపుర సుందరికి నమస్కారం. ఇక సూపురాన్ని పట్టుకుని మనం పంచమహాభూత పూజ ప్రారంభిస్తున్నాం. లం ఇత్యాది పంచమహాపూజ కుర్వండి. లం అనే పూజ మంత్రంతో పంచమహాభూతాల పూజ ఆరంభమవుతుంది. లం అనే బీజ మంత్రం 4 సార్లు తీసుకున్నాం. ఓం లం 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 ఆవరణ దేవతను జాగృతి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ త్రైలోక మోహన చక్ర స్వామిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ దేవి త్రిపుర నమో నమః. ఓం లం పృథ్వీ తస్మైతికమైన శ్రీ లలిత త్రిపుర సుందరి పరాభట్టారు. ఇక్కడ ఆత్మనే గంధాన్ని శనిని సమర్పిస్తున్నాం. ఓం లం భూమి తత్వంతో ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరికి మనోహరమైన భట్టారకు గంధం సింధు సమర్పిస్తున్నాం. పరికల్పయామి నమః. ఇక నాభిని పట్టిన ఆవరణ దేవతను జాగృతి పరుస్తుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వాశ పరిపూర్వక చక్ర స్వామిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ దేవి త్రిపురేశ్వరి నమో నమః. రమ్మనే బీజ మంత్రాన్ని 5 సార్లు తీసుకు. ఓం రం 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 రం. ఓం రం 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 రం. ఓం రం అమృత అత్మైక్యమైన శ్రీ లలిత త్రిపుర సుందరికి పరాభట్టారు అమృతం నైవేద్యం పరికల్పయామి నా. ఓం రామ్ అమృతత్వంతో ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరికి మహోన్నతమైన భట్టారు అమృతం నైవేద్యం సమర్పయామి. అమృతాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నాం. ఇక మన హృదయాన్ని పట్టుకుని ఆవరణ దేవతను జాగృతి పరుస్తుంది. మధ్య హృదయాన్ని పట్టుకుని ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ సౌభాగ్యదాయక చక్ర స్వామిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ దేవి త్రిపురవాసిని నమో నమః. 14 ట్రయాంగిల్ని ఇక్కడ జాగృతి పరుస్తుంది. మధ్యలో ఉన్న 12 దళాలను కమలాలను ఎం అనే బీజమంత్రంతో 12 సార్లు జాగృతి పరుస్తుంది. ఓం యం 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 యం. ఓం యం 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 యం. ఓం యం వాయు తత్మైతికమైన శ్రీ లలిత త్రిపుర సుందరికి పరాభట్టారికి ఆత్మనే దూపం పరికల్పయామి నమః. ఓం యం వాద్యతత్వంతో ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరి మహోన్నతమైన భట్టాలకు ఆత్మనే సామ్రాన్ని మనం వాయుతత్వం ద్వారా సమర్పించుకుంటారు. మెడ వెనుక భాగాన్ని పట్టుకుని ఆవరణ దేవతలను జాగృతి పరుస్తుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వార్థ సాధక చక్ర స్వామిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ దేవి త్రిపురశ్రీ నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వ రక్షాకర చక్ర స్వామిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ దేవి త్రిపురమాలిని నమో నమః. ఓం హం అనే బీజమంత్రాన్ని 16 సార్లు తీసుకుంటుంది. ఓం హం 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 హం. ఓం హం 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 హం. ఓం హం ఆకాశతత్వమైన శ్రీ లలిత త్రిపుర సుందరికి పరాభట్టారికకు నీలి రంగు కమలం పరికల్పయామి నమః. ఆత్మని నీలి రంగు కమలాన్ని ఆకాశతత్వానికి సమర్పించుకున్నాం. ఓం హం ఆకాశతత్వంతో ఉన్న శ్రీ లలిత త్రిపుర సుందరికి మహోన్నతమైన భట్టారికకు నీలి రంగు కమలం పరికల్పయామి నమః. ఇక బ్యాకాట్యం పట్టుకుని ఆవరణ దేవతను జాగృతి చేస్తుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ సర్వరోగహర చక్ర స్వామిని నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ దేవి త్రిపుర సిద్ధి నమో నమః. హం క్షం అనే ఓం క్షం అనే బీజమంత్రం 21 సార్లు తీసుకుంటాం. ఓం క్షం 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 క్షం. ఓం క్షం 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 క్షం. ఓం క్షం. ఓం క్షం ప్రకాశ్ తత్వమైన శ్రీ లలిత త్రిపుర సుందరి పరాభట్టారికి దీపం పరికల్పయామి నమః. ఆత్మనే దీపాన్ని ఆజ్ఞా చక్రానికి కాంతిని సమర్పిస్తుంది.
సూర్య భగవాన్ అనుగ్రహం. ఓం క్షేమ ప్రకాశ్ తత్మైతికమైన శ్రీలలిత అతి ప్రసిద్ధ మహోన్నతమైన భద్రార్థి ఆత్మనే దీపం పరికల్పయామే నా. మనం ఈ విశేషమైన శక్తిని అంతటినీ కూడా పూర్తిగా మనలోనే అభివృద్ధి చేసుకుంటూ వస్తుంది. మనం ఈ హంసచక్రాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటాం. వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో విశ్వం అంతా వ్యాపించే శక్తి. అలాగే మనలోనే ఈ శ్రీ యంత్రాన్ని పూజించుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించినందుకు సమస్త దేవీ దేవతలకి పంచమహాభూతాలకి సూర్యశక్తి ఆదిశక్తి సదాశివునికి శత సహస్ర కోటి కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఎలా మనలో మన చేతులు పట్టుకుని ఒక్కొక్క చక్రాన్ని జాగృతి పరుచుకుని ఆయా దేవతల అనుగ్రహాన్ని ఐక్యతని పొందుతూ మనం మనలో ఉన్న సమస్త దేవీ దేవతల ఐక్యత పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలకు చేరుతుంది. ఏ శ్రీ మాతాజీ ఏమైనా కావచ్చు. అమ్మ చేసేది చేయించేది అంతా మీరే, కేవలం మేము మీ పనిముట్లు మాత్రమే. మరొకసారి జై శ్రీ మాతాజీ ఏమైనా ఇస్తే గాడ్లో. When she goes to the Agya Chakra, which represents, as you say, the third eye, whatever you may call it, it is between the optic chiasma and it looks after the pituitary and the pineal body. And as a result, we have developed two institutions called ego and superego. The ego is the one which tells us, I have done it, I am doing this. Both these institutions are sucked in by the enlightenment of this center. And that's how the thing opens out. And all your karmas are sucked in. So there's no problem of karmas. Only human beings think that they are doing karmas. Animals don't. They have no sense of sin or anything. They are completely under the bondage of God. So in Sanskrit they are called as Pashu, means under the bondage. But we are the ones who have got freedom. And that's why we think that we have done this and we have done that. And we should not do this, we should not do that. But when the Kundalini rises and she awakens this center, then both these things are sucked in. And when they are sucked in, then you do not do any karmas anymore. You just are in a karma. You do everything. I mean, I travel, such a lot, and I have a family and everything is there. But it's just happening. I'm just seeing it. I'm not doing anything as such. So when you are also awakened, there's no obligation. It's just happening. It is so. Is here where we should understand this center is bestowed upon by the great life of Christ. Christ is there. And they said that he died for our sins, died for our karmas, is a fact. Because when he is awakened, these two institutions are pulled inside. And you get your Kundalini out there. It opens out. And this bone, which has been calcified, opens out. And the Kundalini pierces through. And this is what it is that he died for our sins. But still the theory is extended that we must suffer. Why should we suffer? He has suffered for us already. And is already written by Thomas, who was traveling to India via Egypt, where he wrote the treatise, and he said that why should we suffer? Christ has already suffered for us. And he's talked everything about Sahaja Yoga. He said it is an experience of self-realization and everything. And that book now is out in England. After 48 years, they could decode the whole thing, which was found about 48 years back in Egypt. And is out now, and is Beautiful Gnostics is the name of the book. But is not so much appreciated by some of the people because it challenges the theories of sufferings and confessions and all this nonsense.
awaken the Kundalini at will. Me or you? You cannot awaken yourself. You see, you have to have one enlightened candle to enlighten another candle. This candle, which is not enlightened, cannot enlighten itself. But there's no obligation. But you can correct. Once it is awakened, you can correct it, you can develop it. First, only few hair-like strands of this energy come up and open the fontanelle bone area, and then this flow of Ru starts flowing on you, and it relaxes more of the centers, so more of these strands start coming up. So you can develop it at your will by understanding it, but you cannot enlighten yourself by yourself. Now one thing is there obstructing Sahasrara is the movement of your agya into thoughts. That's the only thing. That's the only thing that stops your entry into Sahaja. Thoughts are coming all the time. Because a human being is born who reacts to everything. React to this and react to that, and the thoughts come in and thoughts go. There's a big crowd of thoughts. Because of that, your attention cannot cross over agya and can reside in the Sahasrara. So first of all, one should see what sort of thoughts are coming. You have to condemn yourself sometimes. You have to say, what nonsense, what have I been doing? What's the matter with me? How could I do all that? Once you start doing that, these thoughts will start disappearing. These thoughts are coming from two angles, one from the ego and another from your conditionings. And these are so much built up within you that they don't allow your agya to be crossed. That's why we have two bija mantras of Hum Ksham. First one is, when it is conditioning, you are endowed with this kind of a fear. I shouldn't do like this, I shouldn't do like that, is not allowed, that is not allowed. That's the conditioning part of it. Conditioning can be of many types. But the ego part of it is that I must overpower everybody, I must get this, I must be able to rule everyone. These two things are there in the mind which are all the time crossing. So it's important that we should go into thoughtless awareness. And that thoughtless awareness is the real way that your Sahasrara can be nourished by the Kundalini. Because Kundalini cannot go through, cannot pass through. And for that, as I said, there are two bija mantras. One is Hum, another Ksham. So if you are conditioned, you are frightened, you are afraid, and you had ideas about yourself. These days, the way people are describing, they'll say, I'm an extrovert. Somebody will say, I'm an introvert. Somebody will say, I'm hippie, I'm that. All kinds of things they can have attributed to themselves. But these ideas are all coming from outside. They are not from inside. To get to the inner side of yourself, the subtler side of your being, you must allow the Kundalini to go through the agya. To cross the agya is a very important thing in modern times. And for that you have to meditate. If you can meditate with complete faith in yourself, this agya can be opened up. With surrendering to the Divine. You have to surrender yourself to the Divine. And when this agya opens, you'll be amazed, your Sahasrara is just waiting to transfer, to give you all the help that you need through the all-pervading power. Your connection of Sahasrara with the all-pervading power is established. And by that you will be amazed how all these 7 chakras work for you, how they help you.
how they try to give you whatever is the real knowledge about everything. This real knowledge that you get is very joy-giving. You can see this real knowledge in everything. You don't have to start reading any book about it. In every situation and in every person, in every flower, in every natural happening, you see clearly the hand of the divine. Once you see the hand of the divine, your ego starts disappearing. Once you say that it's you do everything. Kabira has said something great about this. He said that when the goat is alive, it goes on saying, I am, I am. But when it is slaughtered and its intestines are made into strings which are used for cleaning the cotton, then it said, tu hi, you are. See, in this symbolic way, they have suggested that you have to become dissolved into this divine power. It's the divine power that does everything. What am I? I was just a drop, and I fell into this ocean of awareness of the divine power. And that is taking over and working it out. That will help you a lot to be a great surgeon. You develop curing powers, but still you are not proud of it. You developed, of course, awakening powers, you are not proud of it. You develop so many creative powers and you are not proud of it. You become really very, very creative, extremely creative. But the greatest thing happened to you that you become a global personality. So you start seeing the problem of every country, of every other nation where they have problems. But these problems, when you see, you don't see like other people, because others may like to use it for their own purpose, maybe for media, maybe for something. What you want to see is that these problems are solved. See, your powers are so great with this kind of a mind, I would say, which is dominated completely by the divine power, that whatever disturbs you immediately is taken over and it starts working out. Many problems have been solved by surgery, and also they can be solved on a very universal level. If you are a global person, then what happens is that you become a sort of a vehicle, or you can become like a channel for this divine power to act, because you are purely a global personality. Not attached to this, attached to that, but a pure Sahaja personality which can be used by this divine power very easily. For that, as I told in the afternoon also, that we have to be careful about few things that we have. Firstly, anger. Anger is the worst thing that we have. Angry for what? There are people who talk like this. I was very angry. They're proud of their anger. Anger is a sign of complete stupidity, absolute stupidity. There's no need to get angry with anyone, because by anger you don't solve the problem. With anger you spoil yourself. With anger you ruin your own nature. With anger you really spoil the whole situation. So no use having any anger about anything. But if anything happens that angers you, you should settle down and see for yourself, why is it wrong? Why is it disturbing you? Your seeing itself will help this problem to be solved. You must first of all realize that you are a special personality, that your Sahasrara has been opened out to this all divine power, as if you are entered into the realm of divinity. You are great guests in that great court of
divine domain, you are not an ordinary person. And so once you understand why you have Sahaja and why you have got realization, is that there is something special. But that should not give you any ego. It's not for ego that you have to have this, but it's for understanding that you have to play into the hands of the divine. This play is something I could explain like this, that if you are supposing an artist, then in the hand of the artist is the brush, and the brush never thinks that it is doing anything. It's the artist who is doing everything. In the same way, when you are one with the divine power, you just feel, I am not doing anything. It's the artist who is doing. It's the artist who is managing. And who is the artist? Is this divine power which loves you, which cares for you, which looks after you, which absolutely is identified with you. Mataji, could you please tell us more about Hamsa Chakra? Hamsa Chakra. Hamsa Chakra is placed here where some of the nerves which are coming from Ida and Pingala cross over, and is a part of Vishuddhi Chakra. Plus the connection with Vishuddhi and Agya, as you must have read in the Devi Mahatmya, that Sri Krishna is the father of Christ. So the connection between the two is maintained here. And this is very important, Hamsa Chakra is, that if your Hamsa Chakra is not alright, your discretion is very poor. This chakra gets easily dried out. Like if you eat very dried food, you see, say, sometimes you also offer me some dry fruit, and I have to tell you that not to give too dry fruit. You must eat it with some sauce or some liquid thing, because if you eat very dry food, also this becomes very dry. And it's very important, because if this portion becomes dry, you can put some oil or ghee into it to make it alright. But from here starts the drying of the peritoneum, is the lining. If the peritoneum gets dried up, the whole body gets dried up. Could be anywhere in the lung. If it is dried up, it can cause you lung cancer. Even peritoneum can be in a cancer state. So one has to be very careful not to take something very dry, all the time dry food and dry things. Moreover, not to put anything to make this lubricant. Some sort of a lubricant should be there, so there is no problem on this chakra. Because first of all, it loses your discretion. You don't understand things. You don't know what to do. You mean it. You mean good, but you don't do. When you achieve something, it's something not so good. The reason is your discretion is poor. For that, this must not be made dry. I have told many a times to put some ghee every day. Get a little bottle of ghee. Keep it with you with a little dropper. You can put it in the hot water, can heat it up every day, and take 2 drops in the nose in the night and in the morning time. It doesn't take much.